భారత స్వాతంత్ర ఉద్యమంలో గిరిజనుల పోరాటాల స్థానం ఎంతో కీలకమైనది. ఆదివాసుల ఉత్కంఠ, ప్రగతి కోసం చేసిన పోరాటాలు కొన్ని శతాబ్దాల కాలం గడిచినా అధికారిక చరిత్రలో ఎక్కువగా చోటు పొందలేకపోయాయి. అయితే తెలంగాణలో కొమరం భీం జీవితం, అతని తత్వం, ఆయన నినాదం ఈ గిరిజనుల పోరాటానికి శాశ్వత చిహ్నంగా నిలిచింది. ఆయన మాటల్లో జల్, జంగీల్, జమీన్ అనే మాటలు గిరిజనుల హక్కుల స్వాభిమానాన్ని ప్రతిబింబిస్తాయి. 1901లో అక్టోబర్ 22న ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సంకెపల్లి గ్రామంలో గోండు తెగకు చెందిన తండ్రి కొమరం చిన్ను, తల్లి సోంబాయి దంపతులకు కొమరం భీం జన్మించాడు. అతని బాల్యం పేదరికం, సామాజిక అన్యాయంతో నిండింది. తన కుటుంబం, ఇతర గిరిజనులు నిరంతర అణిచివేతకు గురవుతుండగా భీం ఈ అసహ్యమైన పరిస్థితుల్ని ఎదుర్కోసాగాడు. నిజాం పాలనలో అడవి అధికారులు, జమీందారులు గిరిజనులపై తీవ్ర పీడన కొనసాగించారు. అధికారుల వలన తండ్రి మరణం భీం మనసులో తిరుగుబాటు ఆవేశం రగిల్చింది. అక్కడి నుంచే ఆయన ప్రజా పోరాటం ప్రారంభమైంది. భీం యొక్క మొదటి తిరుగుబాటు తన కుటుంబం భూమి కోల్పోయి కేరామోరి ప్రాంతానికి వలస వెళ్లిన తర్వాత జరిగింది. అక్కడ కూడా జమీందారీ వ్యవస్థ తన పిరికివంతుల పాలన కొనసాగింది. భీం అప్పటి న్యాయ విరుద్ధ పరిస్థితులపై తిరుగుబాటు చేసి తాను నమ్మిన విలువల కోసం పోరాటం మొదలుపెట్టాడు. ఆయన ఉద్యమం ఎటువంటి విరోధం, భయాన్ని తలపెట్టకుండా ఒక నమ్మకం, ఆశతో సాగింది. అస్సాం టీ తోటల్లో పనిచేస్తూ పన్నుల నుంచి విముక్తి కోసం కార్మికుల హక్కులపై అవగాహన పెంచుకున్న భీం తిరిగి తన స్వస్థలానికి వచ్చి గిరిజనుల అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఆయన ఏకైక లక్ష్యం గిరిజనుల జీవితంలో ఆత్మ గౌరవం, స్వేచ్ఛను తీసుకురావడం. అందుకే 1930లో నిజాం పాలనకు వ్యతిరేకంగా జల్, జంగిల్, జమీన్ అనే నినాదాన్ని ముందుకు నడిపించాడు. ఇది గిరిజనుల పర్యావరణ హక్కులు, భూమి, నీరు, అడవి పట్ల ఉన్న సంబంధాన్ని ప్రతిబింబించింది. కొమరం భీం ఉద్యమం 1928 నుంచి 1940 మధ్య జోడేఘాట్ అడవుల్లో కేంద్రంగా ఏర్పడింది. భీం తన అనుచరులతో కలిసి నిజాం ప్రభుత్వానికి సవాలు విసిరి ఈ ప్రాంతం నుండి పోరాటం నడిపించాడు. రజాకార్ల దుర్మార్గాలు, నిజాం సైన్యం తమ కార్యకలాపాలను నిరోధించడానికి ప్రయత్నించాయి. కానీ భీం తిరిగి తన మనుగడతో గొరిల్లా పోరాటం చేశాడు. అతని పోరాటం భక్తి చైతన్యం ఆధారంగా కొనసాగింది. ఎప్పటికప్పుడు ఈ పోరాటం స్వాతంత్రానికే పరిమితం కాకుండా గిరిజనుల జీవన హక్కుల పరిరక్షణకు, భూమి, అడవి వంటి జీవనాధారాలకు సంబంధించినది. 1940 అక్టోబర్ 22న నిజాం సైన్యం జోడేఘాట్ వద్ద భీం స్థావరాన్ని ముట్టడించింది. తుపాకులు తక్కువగా ఉండి కానీ అతని ధైర్యం మరియు శక్తి ప్రాచుర్యం పొందింది. చివరగా నిజాం సైన్యం చేతిలో వీరమరణం పొందిన భీం గిరిజన చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని పొందాడు.